అమ్మో! ఇంత పెద్ద ప్రపంచంలో మన చుట్టూ ఉన్న జనాలు వాళ్ళ మాటలతో మనిషికి తగిలిన గాయాల్ని మానపడమేమో కానీ, మళ్ళీ మళ్ళీ మాటలతో గుచ్చి గుచ్చి చంపుతారని మొదటిసారి అర్థమయింది. నిజమే, అది అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇలా కూడా ఉంటారా? నాకైతే మైండ్ పనిచేయడం లేదు. ఎదుటివారు పడే బాధలు చూస్తూ కూడా వారిని మానసికంగా మాట్లాడడం మనిషికి నైజం అనుకుంటా. ఇంత దూరం వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు కాబోలు. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉండాలన్నా, మనమేమన్నా అడవిలో బతుకుతున్నామా? ఈ మనుషుల మధ్య బతుకుతున్నాము. ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాలో తెలియడం లేదు. అడవిలో బతికే వాళ్ళకు తెలుసు ఏదో ఒక రోజు ఈ క్రూర మృగాలకి బలవుతాము అని. ఎందుకంటే అవి ఒకేసారి మీద పడి, ఆ నిమిషంలోనే మనిషిని చంపేస్తాయి. ఈ మనుషులున్నారే ఒకేసారి చంపరు. అడుగడుగున మనిషిని మాటలతో మానసికంగా చిత్రహింసలు పెట్టి, వాళ్ళు మాత్రం ఆనందిస్తారు. ఎంత దూరం పరిగెత్తాలి? ఎటు వెళ్ళాలి? తెలియక ఆలోచనలతో తల పగిలిపోతుంది. అందరి బతుకులు అందరి అందరి జీవితాలు భగవంతుడు ఒకేలాగా రాస్తే ఎవరితోనూ మాటలు పడవలసిన అవసరం ఉండదు. మన బతుకులు బాగలేనప్పుడు భరిస్తూ మన టైం వచ్చే వరకు ఎదురు చూడాలి. తప్పదు. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది. ఏదో ఒక రోజు మన టైం నడుస్తుంది. ఒక్కొక్కరిని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. ఛీ! మరి ఇంతలా ఉంటారా? తిన్నదరక్క ఏ పని పాట లేక ఎదుటివారి మీద పడి ఏడుస్తారు. వీళ్ళకి రెండో పని ఏమి ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆనందిస్తారు. వారు తిన్నది అరగాలి కదా! ఒకరి గురించి చెప్పుకుంటూ ఏమొస్తుంది? నిద్ర లేచింది మొదలు వాళ్ళ ఇళ్ళల్ల దగ్గర కూర్చోవడం, వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారని చెప్పుకోవడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవడం. ఇదే పని. ఇది నా మనసులోని మాట కాదు. రోజు చూస్తున్న మాటలివి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.